బ్యూటిఫుల్ హీరోయిన్ మన తెలుగు అమ్మాయి రీతి వర్మ మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ చేశారు, దేవికా అండ్ డానీ. ఆ వెబ్ సిరీస్ గురించి ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. చూస్తుంటే చాలా బాగా ఒక తెలుగు అమ్మాయి లాగా, ఎప్పుడు ప్రతి సినిమాలోనూ ఒక తెలుగు అమ్మాయి లాగా ప్లే చేస్తుంటారు. ఏంటండి అసలు? ఏంటో అండి, ఆడియన్స్ వాంట్స్ మీ టు బీ లైక్ అ ప్రాపర్ తెలుగు అమ్మాయి. సో వాళ్ళ విష్ నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను అనుకుంటా. మీకు ఎలాంటి డ్రీమ్ రోల్ లేదా, నేను వెస్టర్న్గా కనిపించాలి, ఎప్పుడూ ట్రెడిషనల్లోనే ఉంటున్నాను అని? అఫ్ కోర్స్ అండి, నాకు లైక్ ఐ వాంట్ టు బీ సీన్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ లుక్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని కోరిక ఉంది. బట్ ఐ వాంట్ ద ఫిల్మ్ మేకర్స్ ఆల్సో టు సీ దట్ పొటెన్షియల్ ఇన్ మీ. ఇంకోటి ఇందాక అడిగినట్టు పెళ్లి చూపుల నుంచి ప్రతి మూవీలోనూ పెళ్లి కూతురు క్యారెక్టర్ చేస్తున్నారు. ఇలాంటి స్క్రిప్ట్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమన్నా అనుకున్నారా? నాకు స్క్రిప్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి విషయాల మీద నేను ఎక్కువ ఫోకస్ చేయను. ఇఫ్ ద స్క్రిప్ట్స్ డిమాండ్స్ ఇట్ హ్యాస్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. బట్ ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. యా, వరుడులో కూడా రైట్ 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 యా. ఓ రైట్ 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 అవును. పెళ్లి చూపులు 2016లో వచ్చింది. ఆ సినిమాకి గాను గద్దర్ అవార్డు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రికగ్నైజ్ చేసింది. మీకు కూడా అవార్డు తీసుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఆల్మోస్ట్ 10 years అవుతుంది ఫిల్మ్ రిలీజ్ అయ్యి, అండ్ ఈవెన్ నౌ ద ఫిల్మ్ ఇస్ టాక్డ్ అబౌట్. సో దట్స్ వాట్ మేక్స్ ద ఫిల్మ్ స్పెషల్. అండ్ ఇప్పుడు కూడా చాలామంది వస్తారు, నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫిల్మ్ గురించి మాట్లాడతారు. ఎస్పెషలీ నా క్యారెక్టర్ చిత్ర గురించి మాట్లాడుతూ ఉంటారు. నా క్యారెక్టర్స్ పేరు గుర్తుండడం కూడా ఆడియన్స్కి లైక్ గ్రేట్ కదండి. సో ఐ ఫీల్ స్పెషల్. మీ కోస్టార్ విజయ్ దేవరకొండకి ఒక స్పెషల్ అవార్డు ఇస్తున్నారు, నేషనల్ అవార్డు లాగా, కాంతార అవార్డు. ఎలా ఫీల్ అవుతున్నారు? దట్స్ గ్రేట్ అండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ జర్నీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ నెక్స్ట్ ఫిల్మ్ కింగ్డమ్. చాలా బాగుంది. టీజర్ రిలీజ్ చేశారు అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు? I don't know. Hopefully I'll get an interesting script with him and hopefully he wants to work with me. చాలామంది ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు, లార్జర్ దెన్ లైఫ్ లాగా చేస్తున్నారు. అలాంటి సినిమాస్లో మీరు చేయాలని డ్రీమ్ ఏమైనా ఉందా అండి? Of course అండి, if I'm offered such films, why not? But yeah, ఇప్పటి వరకు అలాంటి ఆఫర్స్ రాలేదు. వస్తే would definitely, if it's an interesting script and నా క్యారెక్టర్ ఆ ఫిల్మ్లో బాగుంటే నేను తప్పకుండా ఒప్పుకుంటాను. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో పార్ట్ 2 దేనికైనా రావాలంటే ఏ సినిమాకి వస్తే బాగుంటుంది అంటారు? పార్ట్ 2 ఓ ఐ థింక్ పెళ్లి చూపులు అండ్ కనులు కనులు దోచాయి అంటే ఐ థింక్ ఈ రెండు ఫిల్మ్స్ సీక్వెల్స్ వస్తే ఐఎమ్ షూర్ ది ఆడియన్స్ విల్ బి వెరీ ఈగర్. పెళ్లి చూపుల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. రైట్ రైట్. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇన్ ద పైప్ లైన్. ఒఫిషియల్ అనౌన్స్మెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. బట్ యా, ఐఎమ్ గోయింగ్ టు బీ కమింగ్ అప్ విత్ సంథింగ్ న్యూ. ఓకే, ఫైనల్గా ఈ దేవికా అండ్ డానీలో మీ క్యారెక్టర్ గురించి అసలు ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు చూసిన 2 ఎపిసోడ్స్లో చాలా సౌమ్యంగా ఉన్నారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? సో దేవిక చాలా ఇన్నసెంట్ అమ్మాయి అండి, చాలా టిమిడ్గా ఉంటుంది. తన వరల్డ్ చాలా చిన్నది. ఒక కన్జర్వేటివ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయి. సో హర్ వరల్డ్ ఇస్ వెరీ స్మాల్ అండ్ చాలా సింపుల్ లైఫ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక లైఫ్లో డానీ అనే క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అండ్ డానీ ఈజ్ అ గోస్ట్. సో దాని తర్వాత తన లైఫ్ ఎలా మారుతుందో ఈజ్ వాట్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.